ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో నా వీక్లీ మీల్ ప్రెప్స్ ఎలా ప్లాన్ చేస్తానో చూపిస్తాను. సో ప్రెజెంట్ ఉన్న బిజీ లైఫ్స్లో వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి, బ్యాచులర్స్ ఆర్ హాస్టలర్స్, వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే బయట ఫుడ్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో బయట ఫుడ్ మనకి అంత మంచిది కాదు మన హెల్త్కి. సో బయట ఫుడ్ తినే కంటే ఇలా మీల్ ప్రెప్స్ చేసుకొని ఫ్రోజన్ ఫుడ్ తినడం చాలా బెటర్. సో ఫస్ట్ గివ్ యువర్ సెల్ఫ్ టైమ్ టు ప్లాన్. సో ఫస్ట్ ప్లాన్ చేసుకొని ఫుడ్ అంతా కూడా ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకుంటే మనం వీక్ అంతా కూడా వర్క్ బర్డెన్ లేకుండా చాలా స్ట్రెస్ ఫ్రీగా ఉండొచ్చు. సో నేను ఎలా ప్లాన్ చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను. సో ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని అనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనం బుక్ ఆర్ డైరీ మెయింటైన్ చేయాలి. మీల్ ప్రెప్స్ కోసమే కాదు, గ్రోసరీ ఐటమ్స్, మంత్లీ బడ్జెట్స్ ఎంత అయ్యాయి ఏంటి అన్నది మనం ఎప్పుడు కూడా ఒక డైరీ మెయింటైన్ చేస్తూ డైరీలో రాసుకోవాలి. సో ఫస్ట్ మనం మీల్ ప్రెప్స్ ఎలా ప్లాన్ చేయాలి, హౌ మెనీ మీల్స్ యూ నీడ్ టు ప్రిపేర్ ఫర్ ద వీక్. ఫస్ట్ మనం ఎంత ప్రిపేర్ చేయాలి, ఏం ప్రిపేర్ చేయాలి అన్నది నోట్ రాసుకోవాలి. సో నేను ఇక్కడ అదే చేస్తున్నా, నోట్ రాస్తున్నాను. అండ్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ మన ప్యాంట్రీ ఫుల్ స్టాక్ ఉందో లేదో చూసుకోవాలి. ఇన్ కేస్ లేకపోతే ఫస్ట్ ప్యాంట్రీని రీస్టాక్ చేయండి. సో నేను ఇక్కడ నా వీక్కి కావాల్సిన మీల్ ప్లాన్ చార్ట్ని ప్రిపేర్ చేసేసాను. సో ఫస్ట్ మన మీల్స్ని చూస్ చేసుకోవాలి. ఈచ్ డే బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ ఏం తింటామో ముందుగానే డిసైడ్ చేసుకుంటే సో వీ క్యాన్ కుక్ ఈజీలీ. ఎందుకంటే ఆల్రెడీ మనం ప్లాన్ చేసేసాం ఏ రోజు ఏం చేయాలన్నది. నేను ఇక్కడ నా వీక్కి కావాల్సిన కొన్ని ఇంగ్రీడియంట్స్ని సోక్ చేస్తున్నా. లైక్ కొమ్మి శనగలు, కాబోలి చెన్న అండ్ మినపప్పు. వీటిని రాత్రి నానపెట్టేసుకున్నాను. అండ్ క్వాంటిటీ ఎలా తీసుకున్నానంటే అన్నీ కూడా 1 గ్లాస్ తీసుకున్నాను. ఎందుకంటే నాకు తెలుసు కదా నేను ఏమేమి రెసిపీస్ చేస్తానో. సో ఆ రెసిపీస్కి తగ్గట్టే నేను క్వాంటిటీలో 1 గ్లాస్ తీసుకున్నాను. నాకు ఈ వీక్కి అవి సరిపోతాయి. వీటన్నిటి మీద కూడా మూత పెట్టేసుకుందాం. శనగలే కదా నెక్స్ట్ డే మార్నింగ్ క్లీన్ చేసేస్తాం అని కొంతమంది మూత పెట్టరు, కానీ డెఫినెట్గా మూత పెట్టాలి. నైట్ టైం కాక్రోచెస్ అని, బల్లులని ఏమైనా సరే అందులో పడచ్చు. సో మనం ఏం చేసినా సరే నీట్ అండ్ క్లీన్గా చేయాలి. వీటిని మనం స్టోర్ చేస్తున్నాం కాబట్టి ఇంకా నీట్ అండ్ క్లీన్గా చేసుకోవాలి. సో ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ పప్పులన్నీ కూడా మంచిగా నానాయి. వాటర్ పడేసి ఒకసారి పప్పుల్ని క్లీన్ చేసేసి మళ్ళీ వాటర్ వేసి పెట్టాను. సో నేను 1 గ్లాస్ మినపప్పు నానపెట్టాను కదా, సో ఇడ్లీ బ్యాటర్ కోసం. సో ఇక్కడ నేను 2.5 గ్లాస్ వరకు ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నాను. ఇడ్లీ రవ్వను కూడా ఒక 10 to 15 మినిట్స్ నానపెట్టి వదిలేస్తాను. ఈలోపు మనం మినపప్పును కూడా గ్రైండ్ చేసేసుకుందాం. నేను ఈ ఇడ్లీ బ్యాటర్తో ఓన్లీ ఇడ్లీయే ప్రిపేర్ చేయను. సో ఈ ఇడ్లీ బ్యాటర్తో ఒక 3 వెరైటీస్ ఆఫ్ టిఫిన్స్ చేస్తాను. ఒకటి ఇడ్లీ పెడతాను, ఇంకొకటి ఉత్తప్పం చేస్తాను, ఇంకొకటి ఇడ్లీ బ్యాటర్లో కొద్దిగా మైదా అండ్ గోధుమ పిండి వేసి బొండాల్లో వేస్తాను. సో ఈ 3 టిఫిన్స్ ఈ వీక్లీ ఒక 3 డేస్ ప్రిపేర్ చేస్తాను. మినపప్పులో చాలా తక్కువ వాటర్ వేసుకొని చాలా మెత్తగా పిండిని గ్రైండ్ చేసుకోవాలి. ఈ డబ్బాలో స్టోర్ చేస్తున్నాను కాబట్టి ఇందులో వేసేసాను పిండి అంతా కూడా. ఇందులో రవ్వను కూడా మిక్స్ చేసేద్దాం. సో వాటర్లో గట్టిగా స్క్వీజ్ చేసేసి రవ్వని ఇందులో వేసేద్దాం. సో దట్ మనకి పిండి కన్సిస్టెన్సీ లూజ్గా కాకుండా కొంచెం టైట్గా ఉంటుంది. స్టోర్ చేస్తున్నాం కాబట్టి ఇడ్లీ బ్యాటర్ టైట్గానే ఉండాలి. మనం ఇడ్లీ పెట్టుకున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసేసి ఇడ్లీ బ్యాటర్లో కొద్దిగా వాటర్ వేస్తే అప్పుడు కన్సిస్టెన్సీ లూజ్ అవుతుంది. ఇడ్లీ కూడా సాఫ్ట్గా వస్తుంది. అండ్ ఇంక ఇందులో సాల్ట్ యాడ్ చేయకుండా స్టోర్ చేస్తాను నేను. సాల్ట్ యాడ్ చేసామంటే తొందరగా పులిసిపోతుంది పిండి. సో సాల్ట్ యాడ్ చేయను. నెక్స్ట్ కొమ్మి శనగలు. వీటిని మనం 2 రకాలుగా స్టోర్ చేయొచ్చు. ఫస్ట్ ఏంటంటే మనం కుక్ చేసినవి స్టోర్ చేయొచ్చు, ఐదర్ ఇలా సోక్ చేసినవి స్టోర్ చేయొచ్చు. సో నేనైతే ఇప్పుడు ఇలా సోక్ చేసినవి స్టోర్ చేస్తున్నాను. లేదు వర్కింగ్ ఉమెన్ నేను చాలా బిజీ అనుకుంటే కుక్ చేసి స్టోర్ చేసుకోవచ్చు, 1 వీక్ వరకు ఉంటాయి. నైట్ వీటిని నానపెట్టాం కదా, సో మార్నింగ్ ఆ వాటర్ పడేసి మళ్ళీ క్లీన్ వాటర్ వేసి వాష్ చేసి నీట్గా ఒక మంచి క్లాత్ తీసుకొని అందులో వేసి తడి లేకుండా తుడుచుకొని అప్పుడు మనం జిప్లాక్ బ్యాగ్స్లో వేసి స్టోర్ చేసుకోవాలి. జిప్లాక్ బ్యాగ్స్ లేకపోతే ఎయిర్టైట్ కంటైనర్స్లో వేసి స్టోర్ చేసుకోవాలి. ఇలా చేస్తే స్మెల్ రాకుండా పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటాయి. సో చిన్న చిన్న టిప్స్ని మనం ఫాలో చేయాలి డెఫినెట్గా. సో నెక్స్ట్ వచ్చేసి చోలే. సో చోలే కూడా సేమ్ ప్రాసెస్. ఈ కొమ్ము శనగలు అండ్ వైట్ బఠానీ ఇవి మనం స్టోర్ చేసుకుంటే మనం వీక్లీ ఎన్ని రెసిపీస్ చేయొచ్చు అంటే వీటితోని చాలా రెసిపీస్ చేయొచ్చు. సో నేనేం చేస్తానో చెప్తాను. సో ఫస్ట్ అయితే స్నాక్స్లోకి వీళ్ళకి పిల్లలకి బాయిల్ చేసి ఇస్తాను.
నెక్స్ట్ వచ్చేసి చోలీతో చాట్ చేస్తాను, లేదంటే టిక్కీ చేస్తాను. అండ్ కొమ్ము శనగలతో ఒక్కొక్కసారి దోశ వేస్తాను. పూరి చపాతీలోకి కర్రీస్ చేస్తూ ఉంటాను. సో ఇవి మనం స్టోర్ చేసుకుంటే వీక్ అంతా కూడా టెన్షన్ లేకుండా ఎన్ని రెసిపీస్ చేయొచ్చో వాటితో. ఇంకా నెక్స్ట్ మన ఇండియన్ కుకింగ్లో మనం మోస్ట్ అండ్ కామన్గా యూస్ చేసేది జింజర్ గార్లిక్ పేస్ట్. వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్లోకి మనం ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాము. సో ఇది డెఫినెట్గా మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి. సో నేనైతే ఇక్కడ జింజర్ గార్లిక్ రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. దాన్ని స్కిన్ని లైట్గా పీల్ చేశాను. మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి వేసేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిటికెడు పసుపు వేసి లైట్గా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాను మెత్తగా. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా గ్లాస్ జార్లో స్టోర్ చేస్తున్నాను. సో ఇది నియర్లీ నాకు ఒక 20 డేస్ వచ్చేస్తుంది. అండ్ ఇంకా మూత టైట్గా పెట్టేస్తే ఫ్రెష్గా పాడవకుండా ఉంటుంది. ఇంకా నేను ఏది స్టోర్ చేసినా చేయకపోయినా ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ మాత్రం ఇప్పటికప్పుడే చేసి పెట్టేసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా ఇష్టం మా కిడ్స్ ఇద్దరికి కూడా, అండ్ మీ టూ ఆల్సో. చాలా పిచ్చి, ఎప్పటికప్పుడే చేస్తూ ఉంటాను నేను. ఇంక ఇలా ఇన్స్టెంట్గా చేసి పెట్టుకుంటే మనకి నచ్చినప్పుడు తీసి డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇంకా ఆయిలీ ఫుడ్ తినము, మంచిది కాదు అనుకుంటే ఎయిర్ ఫ్రైలో కూడా చేసుకోవచ్చు. సో డైలీ ఏం తినం కదా, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్. ఫ్రెంచ్ ఫ్రైస్కి చిన్న పొటాటోస్ కంటే పెద్ద పొటాటోస్నే బాగుంటాయి. సో ఈ సైజులో పొటాటోస్ని తీసుకొని స్కిన్ పీల్ చేసేసి, సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నది. వీటిని మనం ఫ్రెంచ్ ఫ్రైస్కి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఏ వెజిటేబుల్ ఫ్రై చేసుకున్నా అందులో వేసుకోవచ్చు. బాయిలింగ్ కోసం వాటర్ పెట్టాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. వీటిని మనం ఒక 50% బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ ఓవర్ కుక్ అయిపోయినా సరే ఆ టేస్ట్ రాదు మనకి, ఎందుకంటే స్టిక్స్ విరిగిపోతాయి కదా. సో చూసుకొని 1 to 2 minutes బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇవి బాయిల్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందాం, వాటర్ ఏం లేకుండానా. క్లోత్ మీద వేసేసి తడి లేకుండా తుడిచేసుకోవాలి. మరీ ప్రెషర్ ఎక్కువ ఇవ్వకండి, స్టిక్స్ విరిగిపోతాయి. సో లైట్గా పైన ఒత్తుకుంటే వాటర్ అంతా అబ్జర్వ్ చేసేస్తుంది ఆ క్లాత్. ఫ్రెంచ్ ఫ్రైస్ క్రిస్పీనెస్ కోసం ఇక్కడ నేను కార్న్ఫ్లోర్ యాడ్ చేశాను. ఒక 3 to 4 టేబుల్ స్పూన్ వేసుకున్నా. కార్న్ఫ్లోర్ అంతా కూడా బాగా పట్టించేశాక మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేయాలనుకుంటే ఫస్ట్ టిష్యూ పేపర్ వేసి దెన్ ఈ స్టిక్స్ని అందులో వేసేయండి. లేదు జిప్ లాక్స్లో స్టోర్ చేయాలనుకుంటే డైరెక్ట్గా వేసేసి ఫ్రీజర్లో స్టోర్ చేయొచ్చు. ఫ్రైస్లో వాటిలో వేసుకోవాలి అనుకుంటే కార్న్ఫ్లోర్ యాడ్ చేయకుండా కూడా వీటిని మనం స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బీట్రూట్ జామ్ చేస్తున్నా, ఎందుకంటే పిల్లలు బ్రెడ్ తిన్నా లేదంటే రోటీ పూరి ఏం తిన్నా సరే వీళ్ళు ఎక్కువగా ఈ మిక్సెడ్ ఫ్రూట్ జామ్ తీసుకొని వస్తున్నారు క్యాంటీన్లో, అదొకటి. అండ్ కెచప్, టమాటో కెచప్, ఈ రెండు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అందుకనే ఎందుకు వీళ్ళకి ఇవి ఎక్కువ ప్రిజర్వేటివ్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా బయట. సో అలా కాకుండా ఇంకా ఇంట్లోనే జామ్ ప్రిపేర్ చేస్తే ఇంకా ఇదే వేసుకొని తింటారని ఇంకా బీట్రూట్స్ తీసుకొని వచ్చి మరి జామ్ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఒక 2 బీట్రూట్స్ని కుక్కర్లో వేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాను. సో అవి కంప్లీట్గా కూల్ అయిన తర్వాత స్కిన్ తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసేసాను. నెక్స్ట్ ఒక ప్యాన్లో బీట్రూట్ ప్యూరీ అంతా వేసేసుకొని అందులో కొద్దిగా చాలా లైట్గా వాటర్ వేసి బాగా ఒక 10 minutes వరకు కుక్ చేయాలి. నెక్స్ట్ ఇందులో షుగర్ ఆర్ బెల్లం ఏదైనా వేసుకోవచ్చు స్వీట్నెస్కి. సో షుగర్ కన్నా బెల్లం బెస్ట్ కాబట్టి సో బెల్లం వేసాను. బెల్లం క్వాంటిటీ చెప్పలేను. సో మీరు ఇన్ కేస్ చేయాలి అనుకున్నప్పుడు ఆ బెల్లం యాడ్ చేసినప్పుడు స్వీట్నెస్ చూసుకొని యాడ్ చేసుకోండి. ఈ ప్యూరీ థిక్గా దగ్గరికి అయినంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. సో మనకి కలర్ చేంజ్ అవుతుంది లైట్గా. సో చూసారు కదా, ఇలా కలర్ చేంజ్ అయ్యి థిక్గా అవుతుంది. ఇంకా లాస్ట్లో లెమన్ స్క్వీజ్ చేసుకోండి, కొద్దిగా చాలా లైట్గా వేసుకోండి. లెమన్ యాడ్ చేయడం వల్ల స్వీట్నెస్ని బ్యాలెన్స్ చేస్తుంది. అండ్ లెమన్ సిట్రిక్ యాసిడ్ కదా, సో ఇది న్యాచురల్ ప్రిజర్వేటివ్ అనమాట. సో మనకి జామ్ ఎక్కువ రోజులు స్పాయిల్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో అందుకనే లెమన్ లైట్గా యాడ్ చేసుకోవాలి లాస్ట్లో. సో జామ్ ఇంకా కంప్లీట్గా కూల్ అయిపోవాలి, ఇంకా కొద్దిగా కూడా వేడిగా ఉండకూడదు. కంప్లీట్గా కూల్ అయిన తర్వాత గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇంకా టైట్గా మూత పెట్టేసి ఇంకా ఫ్రీజర్లో స్టోర్ చేసుకోండి. సో ఇది మనకి 1 month వరకు కూడా అలానే ఉంటుంది. డైలీ తింటే ఒక 10 days 1 weekలో అయిపోతుంది. సో డైలీ కాకుండా వీక్లీ ట్వైస్ అలా యూజ్ చేయండి. నెక్స్ట్ పీనట్స్ ఫ్రై చేస్తున్నాను. పీనట్స్ ఫ్రై చేసుకొని పెట్టుకుంటే మనం చట్నీస్లోకి యూజ్ చేయొచ్చు.
అలానే నేను పీనట్స్ రోటీలోస్ కూడా పెడతాను. ఎలా అంటే పీనట్ లైట్గా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసేసి అందులో బెల్లం అండ్ బాదం కాజు యాడ్ చేసేసి రోటీలో పెట్టి బ్రేక్ఫాస్ట్లోకి ఇస్తూ ఉంటాను అప్పుడప్పుడు విక్కీకి. సో అలా యూజ్ చేస్తూ ఉంటాను. ఇంకా నార్మల్గా లక్కీ ఇంట్లో ఉంటుంది కదా, ఏమీ లేకపోతే ఇలా ఫ్రై చేసి ఇస్తూ ఉంటాను అప్పుడప్పుడు. అదే మనం స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాల్సితే అప్పుడు ఇస్తే తింటూ ఉంటారు కదా. సో పీనట్స్ మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకొని సో అవి కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మనం స్టోర్ చేసుకుంటే పీనట్స్ ఎన్ని రోజులైనా క్రిస్పీగా అలానే ఉంటాయి. సో ఇలా ఫ్రై చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా మనం పీనట్ బటర్ కూడా చేసేసుకోవచ్చు ఈజీగా. మిక్సీ జార్లో కొన్ని పీనట్స్ వేసి ఇంకా అందులో కొద్దిగా బెల్లం వేసి మిక్సీ పట్టిస్తే పీనట్ బటర్ రెడీ అయిపోతుంది. అండ్ నా వీక్లీ మీల్ ప్లాన్లో ఈ వీక్ అంతా కూడా నాన్ వెజ్ ఏంటంటే ఫిష్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై అండ్ ఎగ్స్ ఉన్నాయి. సో అందుకని ఫిష్ని తీసుకొని వచ్చారు. ఈ ఫిష్కి ఉప్పు కారం బాగా పట్టించి మనం స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు బాగుంటాయి. ఇన్ కేస్ మన మీల్ ప్లాన్లో చికెన్ ఉంటే చికెన్ని మ్యాగినేషన్ చేసి ఫ్రీజర్లో పెడతాం. నాన్ వెజ్ ఏం తెచ్చుకున్నా ఫస్ట్ మ్యాగినేషన్ చేసి మనం ఫ్రీజర్లో స్టోర్ చేయాలి. సో నేను ఈ వీక్కి ప్లాన్ చేసుకున్న నా ప్రెప్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. ఈ వీక్ అంతా కూడా టెన్షన్ లేకుండా ఏం కుక్ చేయాలి, ఏం చేయాలి, లంచ్ డిన్నర్ అనే థాట్స్ రాకుండా అన్నీ కూడా ప్రెప్స్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మార్నింగ్ టైం ఒక 10 మినిట్స్ ఒక 15 మినిట్స్ లేట్గా లేచిన హడావిడి లేకుండా ఆరామ్గా కుక్ చేసుకోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని మీల్ ప్లాన్ చేసి రాసుకొని ఒక 1 అవర్ ప్రెప్స్ అన్నీ ప్రిపేర్ చేసుకుంటే 1 వీక్ అంతా కూడా మనం చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఈ వీక్ ఇలా ప్లాన్ చేసుకున్నాం, నెక్స్ట్ వీక్ ప్లాన్ చేంజ్ చేయాలి. సో ఎవ్రీ వీక్ ఇలా చేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది అండ్ మన బడ్జెట్ కూడా తెలుస్తుంది. మనం మంత్కి వీక్కి ఎంత ఖర్చు పెడుతున్నాం ఏంటి అన్నది. సో మన ప్రెప్స్ అన్నీ కూడా ఫ్రీజర్లో స్టోర్ చేసేసాను. ఇంకా ఈ వీక్లీ మీల్ ప్లాన్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మీకు చిన్న బిట్స్ చూపిస్తాను. లాస్ట్ మండే ఈ ప్రెప్స్ ప్రిపేర్ చేశాను కదా, సో ఇలా ఫిష్ ఫ్రై చేశాను, ఒక పక్క సాంబార్ పెట్టాను. ఆ రోజు నేను టిఫిన్ చేస్తానన్నమాట. సో ఇంకా ఇడ్లీ పెట్టేశానమాట. సో నేను ఇడ్లీ ఇలా కుడుములా పెడుతూ ఉంటాను పిల్లలకి. సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే ఇంకా ఎండ్కి వచ్చేసింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే లైకే నాకు మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ గైస్, టేక్ కేర్.